వెళ్ళమన్నాడు. కనుక ప్రేమైన దేవులారా, ఈనాడు ప్రపంచంలో క్రీస్తును ఆరాధించడానికే మందిరం. ఒక సేవకుడు అంటాడు, మందిరములు ఎందుకు కట్టాలి? ఇదంతా కూడా మందిరములు కట్టమనేది బైబిల్లో ఉన్నదా, క్రొత్త నిబంధనలో ఉన్నదా అని చాలామంది దేవుని బోధకులే ప్రశ్నిస్తూ ఉన్నారు. మందిరాలు కట్టొద్దు, చర్చిలు అనేటివి కట్టొద్దు. కట్టకపోతే ప్రజలందరూ ఎక్కడ ఆరాధిస్తారు? చెట్టు కిందనా, ఎండలోనా, వర్షంలోనా? మరి నీకెందుకు ఇల్లు? నీ కుటుంబం నివసించడానికి ఎందుకు ఇల్లు? నువ్వు కూడా ఆ ఎండలో చెట్ల కింద బ్రతుకు, చెట్ల కింద జీవించయ్యా. నీకెందుకు ఇల్లు? మంచి మంచి మరి విలువైన వస్తువులతో నీ ఇంటిని నిర్మించుకుంటావు కదా, ఏసీలు పెట్టుకుంటావు కదా, నీకు ఎలాంటి బాధ కలగదు కదా. మరి దేవుని ప్రజలు ఆరాధించడానికి